హలో ఎవ్రీవన్. ఇదైతే ఎప్పుడు వీడియో తెలుసా, మా మరిది వాళ్ళ ఇంట్లోన. అంటే మా మా మరిది వాళ్ళ అబ్బాయి బర్త్డేకి అనేసి వెళ్ళాము. అక్కడ ఆ రోజు మండే అనుకుంటాను. మండేనే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. అందరు కూడా భలే వచ్చిందనేసి అన్నారు. చాలా హ్యాపీ. మనం వచ్చిన వంట మనం తినేది వేరు, వెజిటేబుల్ పొడితే అదొక ఆనందం కదా. మా మరిది వాళ్ళ ఇంట్లో అయితే ఫుల్ ఎంజాయ్. ఇంకా అంటే వీడి బర్త్డేకి ఫస్ట్ టైం నేను వెళ్ళడం, మా బాబు బర్త్డేకి, మా మరిది వాళ్ళ అబ్బాయి బర్త్డేకి అయితే. సో వాళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారండి. పల్లెటూరులో ఎలా చేసుకుంటామో అలా చేసేసుకున్నాము. సో చాలా బాగుందండి. ఇంకా పిల్లలు చాలామంది పల్లెటూరులో అయితే పిలిస్తే అందరు పిల్లలు అనేది వస్తారు. నెక్స్ట్ మేము కూడా ఊర్లో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇచ్చేస్తామనండి. ఇంకా వెజిటబుల్ బిర్యానీకి వేస్తే సూపర్ అండి, చాలా చాలా సూపరు. సో ఆ రోజు నెక్స్ట్ రోజు ఇంకా మా అబ్బాయి బర్త్డే అండి. ఆ రోజు నైట్ అక్కడే ఉండి చాలా వరకు టైం అయిపోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ మార్నింగ్ 5కి లేచి మా ఊరు వచ్చేసాక ఇంకా మా ఊర్లో గుడికి వెళ్ళి, ఆంజనేయ స్వామి టెంపుల్కి ఉంది మా ఊర్లో, వెళ్ళేసాక ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా కాసేపు ఉండి చికెను పులుసు చేశాను, గారెలు, నెక్స్ట్ దమ్ బిర్యానీ అయితే చేశాను. మా అబ్బాయి బర్త్డే మంగళవారం అండి. సో అలా అని చెప్పి అయితే చికెన్ పులుసు. ఇంకా మాకు కొంతమంది మంగళవారం తిన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంటే ఒకరో ఇద్దరు ఉన్నారు. వాళ్ళ గురించి అయితే మష్రూమ్ కర్రీ చేశాను. నెక్స్ట్ మష్రూమ్ దమ్ బిర్యానీ కూడా చేశానండి. అది కూడా బాగుంది. చాలా అంటే చికెనే కొంచెం నాకు అంత పెర్ఫెక్ట్గా రాలేదని అనుకున్నాను నేను. తగ్గిందంతా చాలా బాగా వచ్చిందండి. చికెనే నాకు నచ్చలేదు నేను వంటలో. నేను ఒక్కదాన్నే చారు, ఫిష్ ఫ్రై చేశాను, గారెలు, ఇవన్నీ కూడా నేను ఒక్కదాన్ని ఎలా చేసానో తెలియదండి. కళ్ళు అయితే అప్పటికే పడిపోతున్నాయి చాలా. అసలు ఆ రోజైతే నా లైఫ్లో మర్చిపోలేనంటే అద్భుతాలు కూడా కొన్ని జరిగాయండి. అస్సలు నాకు ఈ బర్త్డే అయితే గుర్తుండిపోద్ది. మా అబ్బాయికి ఇది ఊర్లో ఎంత గ్రాండ్గా చేయడం సెకండ్ సారి అండి. ఫస్ట్ బర్త్డే చేసాము, మళ్ళీ ఇది సెకండ్ టైం అండి చేసాము. బాగానే వచ్చింది. ఉన్నంతలో పల్లెటూరులో ఎలా చేసుకుంటామో అలా చేసాంలేండి. పర్లేదు, ఓకే. అందరు కూడా చాలా హ్యాపీ. మా అత్తమ్మ కూడా చాలా హ్యాపీ అండి. మా అత్తమ్మ మామూలుగా చేసుకోండి అని చెప్పింది. మా వారు ఊరుకోరు కదా, మా వారు సెలవులు పెట్టుకొని వచ్చారు. సో చాలా మామూలుగా చేసుకుందాం అనుకుంటే చాలా గ్రాండ్గా అయిపోయింది. అసలు 5 కేజీల చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి నేను. ఇంకా 1 కిలో అనమాట మష్రూమ్ బిర్యానీ చేశాను. ఓకే, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. కేకు ఇవన్నీ కూల్ కేక్ అంటే మా అబ్బాయి అడిగాడు. సో అది మేమైతే టెక్కల నుంచి తీసుకొచ్చేటప్పుడు కొంచెం మెల్ట్ అయిపోయినట్టుగా అయిపోయిందండి. పేర్లు అవన్నీ కొంచెం రఫ్ అయిపోయి. ఓకే, పర్లేదులేండి. కూల్ కేక్ అంటే ఊర్లో చాలా గ్రేట్ అది. ఇంకా నిజంగా అంటే ఎవరు అక్కడ ఉండవు కూడా అంత దూరం వెళ్ళి ఎవరు తీసుకురారు. మాకు దగ్గరలో కోటబొమ్మల్లో దొరుకుతాయి, నెక్స్ట్ టెక్కలి, అంతేనండి. మా అమ్మ వాళ్ళ ఊరికైతే బుడతలో కూడా దొరుకుతాయి. మాకు బుడత చాలా దగ్గర, 1.5 కిలోమీటర్లు 2 వస్తుంది అంతేని, చాలా దగ్గర. కానీ మాకైతే టెక్కలి, మా అబ్బాయి బర్త్డేకి అయితే టెక్కల నుంచి అయితే తీసుకొచ్చామండి. ఎలా ఉంది కేకు? సో ఇగోండి మా అబ్బాయి ఫంక్షన్ అయితే మా ఇంట్లోనే పెట్టేసుకున్నామండి. మా ఇంటి ఎదురుగా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడే పెట్టేసామండి. ఓకే, పర్లేదులేండి. చాలా అంటే చాలా బాగానే సెట్ అయిపోయింది. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాం. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.